అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది. ఆడపిల్ల అదృష్టము. ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టుంటుంది అని చాలామంది తల్లిదండ్రులు అంటుంటారండి. ఎందుకంటే ఆడపిల్ల అంటే తండ్రులకి అంత ఇష్టంగా ఉంటుంది. పొట్ట మీద కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటారు, భుజాల మీద ఎక్కించుకుంటారు. ఆడపిల్ల మాటలు ముద్దు ముద్దు మాటల్ని ఎంతో ఇష్టంగా వింటుంటారు తల్లిదండ్రులు. కానీ కొన్ని మానవ మృగాలు ఉన్నాయండి, అవి అక్కడక్కడ ఉంటాయి. వాళ్ళకి విచక్షణ జ్ఞానం తెలియదు. వాళ్ళకి కడుపుకి కూడు తింటున్నారా గడ్డి తింటున్నారా కూడా తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు మానవ మృగాలు ఉంటాయండి. వాళ్ళు జంతువులు లాంటి వాళ్ళు, వాయు వరుసలు ఉండవు. అలాంటి వాళ్ళ స్టోరీ చెప్తానండి. ఎందుకంటే ఇది జరిగిన స్టోరీ. నేను చెప్పేది పేర్లు, ఊరి పేర్లు వద్దండి. ఎందుకంటే ఇది జరిగిన స్టోరీ. వాళ్ళు, ఆ పిల్ల హ్యాపీగా సంతోషంగా ఉంది. భార్య భర్త, 4 పిల్లలు, ఆడపిల్లలు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక్క పాప ఉంది, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి 13 ఏళ్ళు వచ్చినాయి, పుష్పవతి అయింది. ఒకరోజు తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకొని ముద్దులాడుతా ఆ పిల్ల చెప్పే మాటలు వింటా ఉన్నాడు. ఆ తల్లి చూసింది. చూసి అప్పుడంటే చిన్న పిల్ల, ఇప్పుడు పిల్ల పెద్దదైంది. పెద్ద పెద్ద పిల్ల అయింది. ఎవరన్నా పల్లెటూరు కదా, ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు అని సున్నితంగా చెప్పింది. కానీ ఆవిడకి ఎందుకో అనుమానం వచ్చింది. ఆ పిల్లని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కానీ ఆ పొలం ఉంది కదా, పొలం పనికి వెళ్తుంటారు. ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈవిడ ఎంత కంటికి రెప్పలా చూసుకున్నా కూడా ఒకరోజు ఆ పిల్లని పాడు చేశాడు కన్న తండ్రి. కడుపును పుట్టిన బిడ్డని, ఆ పిల్లని భయభ్రాంతులు చేసి, నిన్ను చంపేస్తా, మీ అమ్మని చంపేస్తా, తర్వాత నేను చచ్చిపోతాను, ఇది ఎవరికన్నా చెప్పావంటే అని భయపెట్టి ఆ పిల్లని పాడు చేశాడు. అదే టైంలో భార్య చూసింది. ఆ భార్యని అతను కూడా చూశాడు. ఇక ఇంకొకళ్ళు కానీ అయితేనండి, నిజంగా ఆ భర్తని కొట్టి అందరి చేత తన్నిచ్చి పోలీసులకు పట్టించుండేది. కానీ ఈమె చాలా తెలివిగా ఆలోచించింది. ఎందుకంటే పిల్లలు 3 పెళ్ళిళ్ళు అయ్యి ఉండారు. వాళ్ళ అల్లుళ్ళు మిమ్మల్ని కూడా మీ నాన్న ఇట్టనే చేశాడని అడుగుతారేమో, క్వశ్చన్ వేస్తారేమో. వాళ్ళ ఆ పిల్లల అల్లుళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఏదన్నా గొడవలు వస్తే దెప్పేస్తారు, వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు, ఈ పిల్లకు పడ్డ మచ్చ పోదు, రేపు ఈ పిల్లని ఎవరు చేసుకుంటారు. ఇంత ఆలోచించింది ఆవిడ. ఆలోచించి కామ్గా అయిపోయి పిల్లకి చెప్పుకుంది, ఇది ఎవ్వరికి చెప్పబాకమ్మా, ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పి ఆ పిల్లకి అన్నీ చెప్పుకొని, అతనితో అయితే మాట లేదు, ఏమి లేదు. వండి పెడుతుంది, తింటున్నాడు, అతని పనికి అతను వెళ్ళిపోతున్నాడు. ఈవిడైతే పొలానికి వెళ్లకుండా ఇంటికాడి పిల్లని కనిపెట్టుకొని ఉంటుంది. అలాగా ఉండి కొద్ది రోజులకి మంచి సంబంధం వచ్చరికే చిన్న వయసులోనే 15 ఏళ్ళకే పెళ్లి చేసేసింది. చేయంగానే అమ్మాయికి 2 పిల్లలు పుట్టారండి. ఆ పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. మంచి కాపరము, మంచి పిల్ల. ఈ ఒక్క మచ్చ లేకపోతే ఆ పిల్ల బంగారు పిల్ల, చక్కగా ఉంది. పుట్టింటికైతే ఎప్పటికీ రాలా. వాళ్ళ అమ్మే చూడాలనిపిస్తే ఆ పిల్లని వెళ్ళి చూసేసి వచ్చేది. ఇలా ఉండేసరికి కొద్ది రోజులకి అతనికి పక్షవాతం వచ్చిందండి. కుడి చేయి పడిపోయింది. ఇక ఆవిడ ఏం చేసిందంటే పశువులు కొట్టడం దగ్గర ఒక పాకలాగా ఒకటి వేసి అందులో మంచం వేసి అతన్ని పడుకోబెట్టింది. అన్నం ఏమో తీసుకెళ్ళి పెట్టిద్ది, అన్నము మంచినీళ్ళు అన్నీ పెట్టిద్ది. ఆ మలమూత్రాలు ఆయనే తీసుకుంటున్నాడు. అట్లా జరిగిపోతూ ఉంది. కానీ పక్షవాతం వచ్చిందే కానీ తొందరగా చచ్చిపోవాలి ఆయన. చాలా రోజులు మంచంలో, చాలా సంవత్సరాలు ఉన్నాడండి ఆయన.
తర్వాత ఇక ఉండే కొద్దిగా అతను చేసుకోలేకపోతున్నాడు. ఆయన అన్నం అది తీసుకెళ్ళి పెడుతుంది. ఇవి అయితే 2 రోజులకోసారి, రోజు మార్చి రోజు అట్ట చేస్తుందనమాట. వాడు ఎంత దుర్మార్గుడంటే అతను పశ్చాత్తాపం పడతానే వాడే పిసుక్కొని వాడు మంచంలో ఉండాడు. ఇక పల్లెటూరు కదండి, వాళ్ళు వీళ్ళు లెట్రిన్ కూర్చున్నాడు తీసేయి అది ఇదనంటే ఇక వాళ్ళకి వీళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి అప్పుడు ఆవిడెళ్ళి తీసేసి మళ్ళీ వేరేది కట్టేసి వచ్చేది. అది రోజు కూడా చేయదంట. ఎందుకు ఏంది ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే అతను ఏదో జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తారంటారు. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అతను అనుభవించాలి, అతనికి తెలిసి రావాలి, అతను పశ్చాత్తాపం పడాలి అని చెప్పేసి అనింది. నిజంగా అండి, ఆవిడ అన్న మాట ఏంటంటే కంచె చేను మేసింది, చేను మేస్తుంది, నేను ఎవరికి చెప్పుకోవాలి అనేసి అనిందండి ఆవిడ. నిజంగా నాకు చాలా బాధ వేసింది ఆ మాటకి. కానీ నేను ఇంతవరకు ఎవరితో చెప్పలా, అందుకే పేర్లు మెన్షన్ ఎక్కడ చేయట్లేదు నేను. ఈ విధంగా ఉండేసరికి కొద్ది రోజులకి చనిపోయినాడు అతను. చనిపోతే కూతుర్లందరూ వచ్చి ఏడుస్తున్న, తల్లికి ఒక్క చుక్క కూడా రాలేదండి కన్నీటి బొట్టు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మానవ మృగాలు అక్కడక్కడ ఉంటారండి. తల్లులు వాళ్ళ బిడ్డల్ని కాపాడుకోవాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళ అనేది భార్యలకు మాత్రమే తెలిసిద్ది. వాళ్ళ బుద్ధి, భర్తల బుద్ధి ఎలాంటిదని వాళ్ళ భార్యలకు తెలిసిద్ది. పిల్లల్ని కాపాడుకోండి. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖం లేదు, లాభం లేదు. అందుకని ఖచ్చితంగా మీ ఆడబిడ్డల్ని మీరు కాపాడుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.